హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. ఇవాళ వచ్చేసరికి సండే డబుల్ హెడర్ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగింది. ఆఫ్టర్నూన్ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లో జరిగింది. సో హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ పిచ్ కనుక సో టాస్ గెలిచి ఎవరైనా సరే ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారు. ఒక ప్రాపర్ స్కోర్ అయితే పెడతారు అండ్ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారని అనుకున్నాం. బట్ టాస్ గెలిచి ఎల్ఎస్జీ వచ్చేసరికి ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకుంది అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి చాలా మంచి స్కోర్ పెడతారు స్కోర్ కార్డ్ మీద అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఎల్ఎస్జీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వచ్చేసరికి అడ్డం పెట్టుకుని ఆడటం చూసాం. అండ్ మహమ్మద్ షమీ వచ్చేసరికి మంచి బౌలింగ్ తోటి ఒక మంచి స్పెల్ అయితే వేసాడు. అండ్ తను పవర్ ప్లేలోనే మోస్ట్లీ ఒక 3 ఓవర్స్ అయితే కంప్లీట్ చేసాడు అండ్ ఆ తర్వాత 1 ఓవర్ కంప్లీట్ చేశాడు. టోటల్లీ 4 ఓవర్స్ వచ్చేసరికి పవర్ ప్లేలోనే వేసాడు మహమ్మద్ షమీ. సో మహమ్మద్ షమీ వచ్చేసరికి ట్రావిస్ హెడ్ వికెట్, అటు అభిషేక్ శర్మ వికెట్ తీసుకోవటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై వచ్చిన ఇషాన్ కిషన్ వికెట్ వచ్చేసరికి ప్రిన్స్ యాదవ్ తీసేసాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్స్టన్ వికెట్ వచ్చేసరికి దిగ్వేష్ తీసుకున్నాడు. సో వీళ్ళు వచ్చేసరికి అరౌండ్ 11 ఓవర్స్ వచ్చేసరికి 30 for 4లో అయితే ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా నితీష్ రెడ్డి అండ్ హెన్రిక్ క్లాసన్ చాలా స్టేబుల్గా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ పార్ట్నర్షిప్ వచ్చేసరికి ఫైనల్గా 156 for 9 అయింది. అండ్ లాస్ట్ 2 ఓవర్స్ వచ్చేసరికి పెద్దగా స్కోర్ అయితే రాలేదు అండ్ ఆల్మోస్ట్ 5 వికెట్స్ అయితే పడిపోయే వరుసనే. నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసన్, ఆ తర్వాత వచ్చిన హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ అండ్ ఫైనల్లీ హర్షల్ పటేల్. సో అనికేత్ వర్మ ఉన్నాడు కానీ స్ట్రైక్ పెద్దగా అయితే రాలేదు అండ్ రాగానే ఆడలేకపోయాడు, యాక్సిలరేట్ చేయలేకపోయాడు. అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి స్కోర్ పరంగా చూస్తే ఖచ్చితంగా ఒక 25 runs తగ్గాయి స్కోర్ అని అయితే అనిపించింది. బికాస్ వీళ్ళు చాలా డాట్ బాల్స్ అయితే వదిలేశారు మధ్యలో. సో ఆ డాట్ బాల్స్ అరౌండ్ 15 balls అయితే డాట్ బాల్స్గా వదిలేశారు. సో అరౌండ్ 15 balls అట్లీస్ట్ ఒక 10 runs అయితే కనుక చేసి ఉంటే, బాల్ టు బాల్ 1 run తీసి ఉంటే అదొక ప్రాపర్ స్కోర్ అయితే అయ్యేది. సో అదైతే ఎస్ఆర్హెచ్ మిస్ అయిపోయారు. అండ్ ఫైనల్ లాస్ట్ 2 ఓవర్స్ వచ్చేసరికి అరౌండ్ 11 runsకి 2 wickets అయితే పడ్డాయి. సో అక్కడ కూడా ఇంకొక 2 boundaries అయితే పడుంటే కనుక ఒక మంచి ప్రాపర్ 170 అరౌండ్ స్కోర్ అయితే వచ్చేది. సో ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 157 స్కోర్ చేశారు. ఇంకా ఎల్ఎస్జీ బౌలర్స్ అయితే కనుక మహమ్మద్ షమీ 2 వికెట్లు తీసుకున్నాడు, ప్రిన్స్ యాదవ్ 1, దిగ్వేష్ 1, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ బౌలర్స్ అందరూ కూడా బాగానే ఆడారు. మంచి స్కోర్కి అయితే ఎస్ఆర్హెచ్ని కట్టడి చేశారు. అండ్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ మార్ష్ అండ్ ఎడెన్ మార్క్రమ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఎడెన్ మార్క్రమ్ అయితే వరల్డ్ కప్ ఫామ్ కంటిన్యూ చేశాడు అండ్ మార్ష్ మాత్రం తను స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు అండ్ మధ్యలో దొరికిపోయాడు. అండ్ మార్చ్ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ రిషబ్ పంత్ అయితే వచ్చాడు. సో రిషబ్ పంత్ వచ్చేసరికి చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు అండ్ యాంకరింగ్ రోల్ చేయడానికి ట్రై చేశాడు. సో ఫైనల్లీ రిషబ్ పంతే ఒక మంచి క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అండ్ ఫైనల్లీ నిలబెట్టాడు మ్యాచ్ని. రిషబ్ పంత్ తర్వాత వచ్చిన ఆయుష్ బర్దోని కావచ్చు అండ్ అబ్దుల్ సమద్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఎంతో కొంత ఆడారు తప్ప మిగతాదంతా పెద్దగా సపోర్ట్ చేసిన ప్లేయర్స్ అయితే ఎవరూ లేరు. సో రిషబ్ పంత్ ఫైనల్గా కంప్లీట్ చేశాడు అండ్ మ్యాచ్ వచ్చేసరికి లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. ఖచ్చితంగా లాస్ట్ ఓవర్లో కనుక ఒక మంచి బౌలర్ ఉంటే కనుక ఇంకా ఏమైనా డిఫెండ్ చేసేవాడేమో. బికాస్ హర్షల్ పటేల్ వచ్చేసరికి 19th ఓవర్ వేయాల్సి వచ్చింది. దానివల్ల లాస్ట్ ఓవర్ వచ్చేసరికి ఇంకా జయదేవ్ ఉన్నట్టు వేయాల్సి వచ్చింది. సో దానివల్ల ఇంకొక బౌలర్ ఎవరన్నా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వచ్చేసరికి హర్ష్ దూబే చాలా బాగా వేశాడు అండ్ శివాంగ్ కుమార్ చాలా బాగా వేశాడు, హర్షల్ పటేల్ చాలా బాగా వేశాడు అండ్ ఇషాన్ మలింగా మెయిన్ బౌలర్ కింద చాలా బాగా వేశాడు. సో ఖచ్చితంగా ఇంకొక బౌలింగ్ అయితే మిస్ అయిందని అనిపించింది. అండ్ ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్లో పెట్టిన రన్స్ ఇంకొంచెం కనుక ఒక 10 to 15 runs ఎక్స్ట్రా చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. సో ఇది ఓవరాల్గా మ్యాచ్ అనాలిసిస్ అయితే కనుక. సో దీనివల్ల ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి పాయింట్స్ టేబుల్ అయితే ప్రజెంట్ అయితే అదే పొజిషన్లో కొనసాగుతుంది అండ్ ఎల్ఎస్జీ అయితే ఎస్ఆర్హెచ్ కంటే కిందే ఉంది. సో ఎస్ఆర్హెచ్ 5th పొజిషన్లో ఉంది అండ్ ఎల్ఎస్జీ వచ్చేసరికి 2 matchesలో 2 pointsతో రన్ రేట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం కింద ఉంది, 7th పొజిషన్ అనుకుంటా. సో ఇదనమాట. సో ప్రతి వీడియోకి మినిమం వ్యూసే వస్తున్నాయి. సో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కొంచెం ఛానల్ బూస్ట్ అవుతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.